ఇంతింతై తానింతై ఒటుడింతై అనేది మనకి వామన అవతారం చెప్పినటువంటి చరిత్ర. వామనుడు ఇంతగా ఎదుగుతూ కూడా ప్రపంచాన్ని భూమిని తన కాలు కింద పెట్టినటువంటి చరిత్ర అయితే మనం చూడొచ్చు. అయితే వటుడు అనేది వామన అవతారాన్నిలో దేనికి పోల్చారంటే వటవృక్షము అంటే మర్రి చెట్టు. అయితే ఇప్పుడు కలియుగంలో ఈ మర్రి చెట్టే ప్రపంచ విశ్వవిఖ్యాతగాంచిందనే చెప్పవచ్చు. ఏంటి ప్రపంచ విశ్వవిఖ్యాతగాంచింది ఈ మర్రి చెట్టు అంటే, మర్రి చెట్టు తన విశ్వరూపాన్ని 9 ఎకరాల్లో తాను శాఖోపశాఖలుగా విస్తరించి ప్రపంచానికే ఒక తలమానికంగా ఉన్నటువంటి ప్రదేశంలో అయితే మనం ఉన్నాము. అదే మరిడిమాను అనే ప్రదేశం. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ మరిడిమాను ప్రదేశంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే సుమారుగా ఒకే ఒక మర్రి చెట్టు నుంచి శాఖోపశాఖలుగా ఓడలు ఎదుగుతూ అవి ఇంకొక చెట్లుగా ఎదుగుతూ కూడా సుమారు 3.5 హెక్టార్లలో కూడా ఈ మర్రిమాన్ అనేది విస్తరించింది. అయితే ఈ మర్రిమాన్కి కూడా చారిత్రాత్మక అయితే కథనం ఉంది. ఈ చరిత్ర వెనుక ఒక పతివ్రత గాథ కూడా అయితే ఉంది. అయితే ఈ పతివ్రత గాథ ఏంటి, అసలు చరిత్ర ఏంటి, ఏం చెప్తుంది అనేది మరిన్ని విషయాలను మనం అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ గైడ్లు కూడా ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఉన్నటువంటి ఈ వటవృక్షానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి. మొత్తానికి ఇప్పుడు మనం తిమ్మమ్మ మర్రిమాను ఏరియాలో అయితే ఉన్నాము. ఆ తిమ్మమ్మ మర్రిమాను గురించి ఒక గైడ్ అయితే మనకి ఏపీ టూరిజం వరకు ఇక్కడ ఒక గైడ్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ తిమ్మమ్మ మర్రిమాను ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ గైడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చరిత్ర వెనకాల రహస్యం ఏంటి, అసలు ఆ తిమ్మమ్మ మర్రిమానుకి ఒక పతివ్రతకి ఉన్నటువంటి సంబంధం ఏంటో కూడా మనం ఆ గైడ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఇది ఇప్పుడు తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ మర్రి చెట్టు అసలు ఏంటి, చరిత్ర ఏం చెప్తుంది, అసలు చరిత్ర వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? సార్ ఇది వాస్తవంగా చెప్పాలంటే సింపుల్గా ఏంటంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కలియుగంలో చాటి స్త్రీకి పతివ్రత ధర్మాన్ని చాటేదానికి పాత్ర చేశారనేది చరిత్ర సారాంశం. తిమ్మమ్మ అనేటువంటి రూపంలో 1315వ సంవత్సరంలో మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ అనేటువంటి బుక్కపట్నం, అక్కడ మామూలు మనుషుల్లో దేవత లాగా చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుని దంపతులకు కాపు కుల వంశస్థుల్లో జన్మించింది తిమ్మమ్మ. బుక్కపట్నం నుంచి మరి ఇక్కడ గూటి బయలు అంటారు ఈ విలేజ్, ఇక్కడ బాలవిరయ్యకిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి భర్తకు కుష్టు వ్యాధి వస్తే
ఆ భర్తకు పతివ్రత ధర్మాన్ని చాటుకునేందుకు సేవలు ఎలా చేయాలనే దాంతో 5 సంవత్సరాలు సేవ చేసి ఆనాటి ప్రజల దగ్గర ఒక మహాపతివ్రత శిరోమణిగా బిరుదు పొందారు అమ్మవారు. చివరికి భర్త చనిపోతే చూడండి, ఇదే స్థలమందలి భర్తతో పాటు సతీ సహగమనం చేసేటప్పుడు చితికి 4 ప్రక్కల 4 ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటారు. 1355 సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం నాడు అగ్నిగుండ ప్రవేశం చేసే వేళ కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. నేను నిజమైన పతిభక్తి కలిగిన దాననైతే మా శరీరాల అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగురించి అది మహిమానితమైన మర్రి చెట్టై కలియుగం ఉన్నంతకాలం తిమమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ ఇక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. అంటేనండి, సర్వదేవతలకు ఆలవాలయం మర్రి చెట్టు అంటారు కదా, ఆ విధంగా అమ్మవారు ఒక మర్రి చెట్టుని ఎంచుకున్నారు. ఆనాడు అమ్మవారు సెలవిచ్చినట్లే ఇక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించి 1989లో 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో అప్పటి 3500 చిల్లర ఓడలతో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 9 ఎకర్స్ అయింది. దాదాపు 7000 చిల్లర ఓడల మొదలతో ఈ చెట్టు ప్రపంచ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ చెట్టును మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్కు చెట్టుని కేటాయించారు. వారి సంరక్షణలో చెట్టు దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ టెంపుల్ తిమ్మమ్మ టెంపుల్ డెవలప్మెంట్ కమిటీ అని ఒక కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన పర్యాటకులు స్వచ్ఛంద విరాళాలతో ఆలయాభివృద్ధి కార్యక్రమాలు, నిత్య పూజలు, ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది తిమ్మమ్మ మరిమాన యొక్క చరిత్ర అండి. నమస్కారం. అయితే ఇప్పుడు ఈ చరిత్ర వెనకాల పక్షులు కూడా ఇక్కడ గూళ్ళు పెట్టవు అనేది ఒక కథ కూడా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు చెట్ల మీద పక్షులు గూళ్ళు పెడతాయి, ఇక్కడ చెట్ల మీద ఏ పక్షి గూడు పెట్టవు అని విన్నాం. వాస్తవేనండి. ఇక్కడ చూడండి, సతీ సహగమనం చేసే వేళ ఈ ఏరియా పాలేగారు. అప్పుడు విజయనగర సామ్రాజ్యాల పాలనలో మండలాల బదులు పాల్యాలని చెప్పాను కదా. మరి ఈ ప్రాంతంలో ఎండబడిన పాలేగారు, మీరు పతివ్రత సతీ సహగమనం చేయాలంటే పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవాలి, అయితే నీకు 2 అవకాశాలు ఇస్తాను, అందులో విజయం సాధించాలి అన్నారు. మరి చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటియందు విజయం సాధించి అమ్మవారు తన పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందన చేస్తూ సర్వ కార్యాలు ఇక్కడ సిద్ధం చేశారు కదా. ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు తిరిగి మళ్ళీ జీవం పోశారనేటువంటి కృతజ్ఞతాభావం చేతనే పక్షులు కూడా ఇప్పటికీ ఇక్కడ భక్తి మార్గంలో వెళ్తున్నాయనేది అమ్మవారి భక్తులకు ఉన్నమడిన మంచి నమ్మకం. ఈ చెట్టు మీద గూళ్ళు కట్టవు, పగలంతా ఇక్కడే ఉన్న గలీచేవు, రాత్రి ప్రొద్దున నిద్రించవు. ఇది ఇక్కడ ఒక ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన. ఎప్పుడు కూడా అంటే పర్యాటకులు అంటే విస్తృతంగా వస్తూ ఉంటారా, లేకపోతే కేటాయించిన సమయం దీనికి ఏమన్నా ఉందా? ఏమన్నా అంటే సార్, ఇది సాటర్డే, సండే, మండే 3 రోజులు చాలా బాగా దండిగా జనాలు ఉంటారు. మిగతా సమయాల్లో నార్మల్ సార్. సాటర్డే, సండే, మండే 3 రోజులు. మండే ఎందుకంటే అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజ. ప్రతి మండే అమ్మవారికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పూజ. ఆ రోజు అభిషేకం ఉంటుంది కాబట్టి అమ్మవారి భక్తులందరూ మండే వస్తారు. ఇంకా సాటర్డే, సండే అంటే ఇక్కడ చికెన్, మటన్ ఇటువంటి యూజ్ చేయకూడదు. ఇటువంటి వాళ్ళు ఆ సాటర్డే రోజు తినరు కనుక ఇక్కడ వచ్చేదానికి అవకాశం. ఇంకా సండే అంటే సెలవు రోజు కనుక ప్రతి ఒక్కరు కలిసి వస్తారు. ఈ 3 రోజులు బాగుంటారు. మిగతా రోజుల్లో కొద్దిగా జనాలు తక్కువగా ఉంటారు. ఈ మానుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరకు తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? అసలు ఎలా గుర్తించారు ఈ మానుని? సార్, ఈ చెట్టును 1989లో గిన్నిస్ బుక్లో నమోదు చేసిన వ్యక్తి పేరు సత్యనారాయణ అయ్యర్. ఆ సత్యనారాయణ అయ్యర్ది వచ్చేసి కర్ణాటక స్టేట్ ముల్బాగల్ తాలూకా దేవరాయ సముద్రం. అతను వృత్తిరీత్యా జర్నలిస్ట్. అతను బెంగళూరులో ఉంటారు. అతను ఒక్కసారి
నాకు ఈ చరిత్రను బెంగళూరులో రవీంద్ర కళాక్షేత్రంలో బుర్రకథ ప్రోగ్రాం నాకు అక్కడ బుక్ అయిందండి 1986లో. నేను ఈ చరిత్ర బుర్రకథ మాస్టర్ని. 1986లో బుర్రకథ ప్రోగ్రాం నాకు బెంగళూరు రవీంద్ర కళాక్షేత్రంలో నాకు బుక్ అయింది. అక్కడ నేను వెళ్ళి ఆ చరిత్ర బుర్రకథ చేస్తున్నాను. ఆ సత్యనారాయణ అయ్యర్ అనే అతను వచ్చి మాకు కన్సల్ట్ అయ్యాడు. ప్రపంచంలోనే మీరు చెప్పేది ఒక పెద్ద హైలైట్ అవుతుంది, గిన్నిస్ రికార్డ్ అవుతుంది, 7 ఎకరాల మర్రి చెట్టు అంటున్నారు, మరి అది గిన్నిస్ రికార్డు కాలేదు ఎందుకు అన్నారు. సార్ అది అరణ్య ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో అజ్ఞాతవాసంగా ఉన్నది, తగినంత ప్రాధాన్యత పొందలేకపోవడం వల్ల అది పబ్లిక్లోకి రాలేకపోయింది. 7 ఎకరాలు ఉండేది వాస్తవం అని చెప్పాం. మేము ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత 10 డేస్కి మాకు ఉత్తరం రాసి అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. అతను వచ్చి ఇక్కడి నుంచి దీన్ని టేప్ పెట్టి కొలవలేదు, చూడలేదు. మరి ఇటువైపు నుంచి ఇటువైపు ఓసారి, ఇటువైపు నుంచి ఇటువైపు ఓసారి నడిచి వెళ్ళాలి. ఎస్, ఇది ప్రపంచంలోని ఒక పెద్ద మహావృక్షం అని అతని కృషి ఫలితమే ఇది. 1986 నుంచి ట్రై చేస్తే 1989కు ఎస్ ఇది ఒకటే బిగ్గెస్ట్ వన్ ఎంట్రీ. ఎందుకంటే సార్ ఈ మొదలు పడిపోవడం వలన చెట్టు కొన్ని బిట్టుగా విడిపోయింది. చాలామంది చూడడానికి డౌట్ వస్తుంది, ఇది ఒక వనంలాగా ఉంది, అక్కడ కొంత అక్కడ కొంత అని. ఎప్పుడైతే 1935లో మొదలు పడిపోయిందో చెట్టు కొన్ని బిట్లు విడిపోయింది. ఇది మనకు స్థానికులకు మాత్రమే తెలుసు, కానీ బయట వాళ్ళకు ప్రూఫ్ ఉండాలి కదా. అందుకోసం 1986 నుంచి దీని మీద రీసెర్చ్ జరిగింది. 3 years పట్టింది. 3 years తర్వాత ఎస్ ఇది ఒకటే చెట్టు అని ప్రూవ్ అయిన తర్వాత 1989లో వరల్డ్ బిగ్గెస్ట్ వన్ ఎంట్రీగా గిన్నిస్ బుక్లో నమోదైంది. ఇట్లాంటి చెట్లు ఇంకేమన్నా ఉన్నాయా సార్? మన భారతదేశంలో, అంటే భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎండబడిన మర్రి చెట్లు అతి పెద్దవి 4. వరల్డ్ బిగ్గెస్ట్ వన్ ఎంట్రీ తిమ్మమ్మ మర్రిమాన్. ఇది ప్రజెంట్ 9 acres సార్. సెకండ్ ప్లేస్ వచ్చేసిందే తమిళనాడు చెన్నై దగ్గర అడియారు మర్రి చెట్టు, అది 4 ఎకరాల చిల్లరుంది. మూడోది వచ్చి కలకత్తా ఏడెన్ గార్డెన్ ఉంది, అది 3 ఎకరాల చిల్లర. 4వది వచ్చి మహబూబ్ నగర్ పిల్లల మర్రి సార్, అది 3 ఎకరాల చిల్లర. ఈ ప్రపంచంలో ఎండబడిన 4 మర్రి చెట్లు కూడా మన ఇండియాలోనే ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంది, సెకండ్ వచ్చి తమిళనాడు స్టేట్లో ఉంది, 4th వచ్చేసి అది యాదొస్తారంటారు అడియారు మర్రి చెట్టు, ఇది బెంగళూరు కాదు, ఇది సార్ కలకత్తాలో ది 3rd place. 4th వచ్చేసి ఈ తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్లో వస్తుంది. అయితే ఈ 4 ప్రదేశాల్లో కూడా మర్రి చెట్లు అయితే శాఖోపశాఖలుగా ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టుకి చరిత్ర అనేది ఒకటి ఉంది. ఆ చరిత్రే ఈ చారిత్రాత్మక ప్రదేశం కింద కూడా అనుకోవచ్చు. అవును సార్. ఇప్పుడైతే కొంతవరకు అక్కడ ఉన్న మర్రి చెట్లకు చరిత్ర అయితే ఉన్నదా లేదనేది అయితే తెలియదు, కానీ ఇక్కడ తిమ్మమ్మ మర్రిమానుకు తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాసాధ్వీమను చరిత్ర ఉంది కనుక ఆ మహిమతోని ఈ చెట్టు ఇంత శాఖోపశాఖలుగా వెలువెలుతుంది అనేది ప్రతి ఒక్కరికి నమ్మకం. అయితే ఇక్కడ కోరిన కోరికలు అంటే మొక్కిన ఏమన్నా మొక్కులు ఉంటే వెంటనే తీరుతాయని కూడా ఒక నమ్మకం అంటూ ఉంది. అట్లాంటి ఏమన్నా నమ్మకాలు ఏమన్నా ప్రాచుర్యంలోకి వచ్చాయి సార్? 100%. చూడండి, అక్కడ ముడుపులు కట్టారు చూడండి. ఒక పిల్లలు అనేది పెద్దోళ్ళ కాలంలో అయితే పిల్లలకు లేరని, పెళ్ళిళ్ళు కాలేదని కట్టేవాళ్ళు. ఇప్పుడు ఆల్ కోరికలు అయిపోయాయి సార్. ఏ కోరికైనా సరే తిమ్మమ్మ మర్రిమానుకు వచ్చిన వాళ్ళు అమ్మవారిని ప్రార్థించి అక్కడ పూజారి దగ్గర ముడుపు తీసుకొని అలా చెట్టు కట్టి అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మ, ఇది నా పాలనా కోరిక, నా కోరిక సఫలమైతే మళ్ళీ వచ్చి నేను ఇక్కడ వచ్చి ముక్కు తీర్చుకొని వెళ్తానని చెప్పి అలా ముడుపులు కట్టి వెళ్తారు. 100% సార్. చూడండి, ఈ షెడ్ కూడా ఒక దాత ఇచ్చిందే వాళ్ళ కోరిక నెరవేరడం వలన. మనమున్న చూడండి, ఈ ఘాటు తిమ్మమాంబ ఘాటు కూడా వాళ్ళ నేమ్ బోర్డు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉంటుంది, మదనపల్లి వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు అక్కడ నడిచి వెళ్తున్నారు బండల పర్పతి బెంగళూరు వాళ్ళ కోరిక ఈడేరున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్స్లో ఇది నడుస్తుంది చూడండి. ఇది చింతామణి వాళ్ళు గ్రానైట్కు సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కోరికలు నెరవేరడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలతో ఇది అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంది. ఇక్కడ కోరికలు అనే దానికంటే ఇక్కడ ఒక మహిమ ఉందనేది దానికి మనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇంత పెద్ద మహావృక్షం కదా సార్. మరి చూడండి, ఎక్కడే కానీ పక్షులు గూడు కట్టవు. మరి పగులంతా ఇక్కడే ఇన్ని పక్షులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, తింటాయి. మరి ఎక్కడ గలీజ్ చేయవు.
ఇంత సువిశాలమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం, నైట్ ఏ పక్షులు ఇక్కడ స్టే చేయవు. ఇది ఒక్క మహిమ చాలు మనకు తిమ్మమరుమాన్ దగ్గర ఎంత మహిమ ఉందనే దానికి ఉదాహరణ. అయితే మీరు విజిటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ రావాలనుకున్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ప్రపంచవ్యాప్తంగా ఎండబడిన పర్యాటకులందరూ కూడా తిమ్మమరుమాను విజిట్ చేయొచ్చు. అంత పవిత్రమైనటువంటి ప్రదేశంతో పాటు ఒక చెట్టు, అదేవిధంగా ఒక మహిమ గల తల్లి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క కరుణ కటాక్షంతో వరాలు పొందొచ్చు. ఆమె యొక్క దర్శన భాగ్యంతో మన జన్మ కూడా తరించుకోవచ్చు. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. అయితే చూశారు కదా, మరిడిమాను వరకు ఉన్నటువంటి చరిత్ర నేపథ్యం విన్నారు కదా. ఈ చరిత్ర ఏం చెప్తుందంటే, అలనాటి సతీ సావిత్రి ఎవరైతే యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు దక్కించుకుందో, నేటి కలియుగంలో కూడా ఈ మరిడిమాంబ అదే పాతివ్రత్యాన్ని తెలియజేస్తూ కూడా ప్రపంచానికి తెలియజేసే ఘటన అయితే ఈ మర్రి చెట్టు రూపంలో మన కలియుగంలో ఉన్నటువంటి ప్రజానికానికైతే సాక్షిభూతంగా నిలుస్తుందని చెప్పాలి. అయితే ఇది ఇండియాలోనే అంటే ప్రపంచంలోనే మొదటి చారిత్రాత్మక ప్రదేశం. అదే లార్జ్ బనియన్ ట్రీ, వరల్డ్ లార్జెస్ట్ బనియన్ ట్రీ అనేది గిన్నిస్ బుక్లో కూడా సొంతం చేసుకున్నటువంటి ఘనత అయితే ఈ మరిడిమానుకి దక్కిందని చెప్పాలి. అయితే మిగతా చెట్లు ఉన్నాయి కానీ దానికి చరిత్ర ఏంటనేది తెలియదు. కానీ దీని చరిత్ర వెనుక మాత్రం ఒక పతివ్రత శిరోమణి కథ అయితే ఉంది. ఇక్కడ కోరిన కోరికలు తీరితే వెంటనే నెరవేరుతాయన్న దాఖలాలు కూడా ఉన్నాయి. నెరవేరినటువంటి ఘటనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. నెరవేరిన తర్వాత ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏం చేయాలనుకున్నారో అవి చేసి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ చెట్టుని చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఈ మరిడిమాను ప్రాంతానికి విజిట్ చేసి మీరు కూడా నేచర్ని ఆస్వాదించాలని కోరుతున్నాం. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.